హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో 2 మృతి చెందారు. వాంతులు విరోచనాలతో నిన్న ఆసుపత్రిలో 13 మంది అడ్మిట్ కాగా అందులో 2 మృతి చెందారు. కాసేపట్లో నిమ్స్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకోనున్నారు. కల్తీ కల్లు బాధితులను మంత్రి పరామర్శించనున్నారు. రైట్, ఇక కాసేపట్లో నిమ్స్ కైతే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కడ బాధితులను అయితే మంత్రి పరామర్శించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ప్రజెంట్ అక్కడ ఎవరైతే వైద్య సహాయం తీసుకుంటున్నారో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్ ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఈ కల్తీ కల్లు బాధితులు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే వారిని ఎక్సైజ్ మంత్రి పరామర్శించబోతున్నారు. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో మరొకసారి ఆ కల్తీ కల్లు కలకలం చెలరేగింది. ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. కల్తీ కల్లు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో ఎవరెవరైతే చనిపోయారో ఆ ఫ్యామిలీస్ ని కూడా ఒకసారి ఫ్యామిలీస్ ని పరామర్శించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. మరోవైపు కల్లును నిర్వహిస్తున్నటువంటి కాంపౌండ్ కు సంబంధించినటువంటి ఆ వ్యక్తులను సైతం వాళ్ళని ఆరా తీసినటువంటి ప్రజెంట్ ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు ఈ ఇన్సిడెంట్ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. కూకట్పల్లిలోని కల్తీ కల్లు తాగడం వల్ల దాదాపు 13 మంది అస్వస్థకు గురైనట్లు కూడా ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ ఉమాగౌరి స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చేరినటువంటి వివరాలని అడిగి తెలుసుకోవడం జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో వాళ్ళు వాంతులు విరోచనాలతో పలువురు ఆసుపత్రిలో చేరినట్లు కూడా తమకు సమాచారం అందిందని, అందులో 13 మందిలో ఒకరికి ఎటువంటి మద్యం అలవాటు లేదు, కానీ కేవలం కళ్ళు తాగినటువంటి అలవాటు ఉండడంతో వారు కళ్ళు తీసుకున్న తర్వాత ఇటువంటి అనారోగ్యం పాలయ్యారు. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ యొక్క కల్తీ తాగడం వల్లనే ఇది జరిగిందని చెప్పానని కూడా ఆమె వివరించడం జరిగింది డిఎంహెచ్ఓ. సో ఆమె చెప్పినటువంటి వివరాల ప్రకారం దీనిలో ఇప్పటికే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలియజేశారు. ఇక 24 గంటల క్రితం ప్రస్తుతం ఆ మృతులకు సంబంధించి అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించడం జరిగింది. మరోవైపు ఈ ఇన్సిడెంట్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్స్ కూడా చోటు చేసుకున్నాయి కాబట్టి దీని మీద ఒక్కసారిగా ఆరోగ్య శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున ఇటు ఎక్సైజ్ శాఖ కూడా అప్రమత్తమై జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఆరా తీస్తూ ఉన్నారు. అసలు ఆ కుకట్పల్లిలోని కల్లుకు సంబంధించి కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యక్తులను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్య శాఖ అధికారులను ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళినట్లు కూడా సమాచారం అవుతోంది. మొత్తానికి ఈ కల్తీ కల్లు ద్వారా గతంలో ఎంతో మంది చనిపోయారు. అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ సమస్య అనేది వెంటాడుతూ ఉంది. ముఖ్యంగా ఈ టొడ్డీ దుకాణాల పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కల్లు దుకాణాలలో పౌడర్లు కలపడం అలాగే మెడిసిన్స్ కలిపి కల్తీ చేసిన తర్వాత అది ఇబ్బందికరమైనటువంటి ఒక మాల్ను తయారు చేసి ప్రజలకు అందించడం కారణంగానే ఈ యొక్క ఇబ్బందులు అనేవి నగర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ఇది మరలా పునరావృతమైంది. ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యము అలాగే ఎటువంటి ఇన్స్పెక్షన్స్ అనేవి లేకపోవడం కారణంగానే ఈ పరిస్థితి చోటు చేసుకుంది అనేది ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల వైపు నుంచి ఫ్యామిలీస్ ఆరోపిస్తున్నటువంటి మాట. కొంతమంది ఇందులో ఎటువంటి ఆల్కహాల్ అలవాటు లేకుండా కొంతమంది కళ్ళు తాగే వాళ్ళ అలవాటు ఉంది. అటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తుల్లో ఉన్నారు కాబట్టి దీని మీద బాధితుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆ కాంపౌండ్ సంబంధించి ఇమ్యూనిటీ దాన్ని క్లోజ్ చేయించాలి. మరోవైపున ఆరోగ్యానికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం హాస్పిటల్లో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిని మరికొద్ది సేపట్లోనే నిమ్స్ ఆసుపత్రికి ఎక్సైజ్ మంత్రి జూపల్లి చేరుకొని వారిని పరామర్శించబోతున్నారు. రత్న, ఇప్పటికైనా ఈ ఇన్సిడెంట్ జరిగింది, మరి ఇలాంటి కల్తీకలు ఎవరైతే అమ్ముతున్నారో వారిపైన ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే దృష్టి సారించే అవకాశం ఉందా? అంటే తనిఖీలు చేసే అవకాశం కనిపిస్తుందా?
వాస్తవానికి ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ కల్తీ పరమైనటువంటి అంశాల మీద కూడా ఇప్పటి వరకు ఎక్కడ ప్రధానంగా శ్రద్ధ తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఎక్కడ కనిపించలేదు. నిత్యకృత్యంగా కల్తీ కావచ్చు, మద్యం కల్తీ అవుతోంది, మరోవైపున కళ్ళు కల్తీ అవుతోంది. ఈ కల్తీ పరమైనటువంటి ఆహార పదార్థాల కల్తీ అనేది జరుగుతుంది. దీని మీద అధికారుల యొక్క ఇన్స్పెక్షన్ జాప్యం కారణంగానే ఇదంతా జరుగుతుందని కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎంతో మంది బాధితులు హాస్పిటల్ పాలై చికిత్సలకు కొంతమంది వేలకు వేలు డబ్బులు పోగొట్టుకుని ఆసుపత్రులకు చెల్లించాల్సి వస్తుంది. మరి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఇన్సిడెంట్ లోనూ ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ఘటనలు అనేవి మరలా పునరావృతం అవుతున్నప్పటికీ కూడా అధికారుల నుంచి ఎటువంటి ఒక ఇన్స్పెక్షన్ కానీ దానికి సంబంధించినటువంటి దర్యాప్తులు కానీ తనిఖీలు కానీ ఏమీ లేకపోవడం కారణంగానే ఇవి మరలా పునరావృతం అవుతున్నాయి అనేది మరోవైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట. వీటన్నిటి మీద ఇప్పటి నుంచి అయినా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం జోక్యం కల్పించుకొని ఖచ్చితంగా ఇట్లా కల్తీలకు పాల్పడుతున్నటువంటి ఇటు వైపున కల్తీ కళ్ళు కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, మరోవైపున ఆహార పదార్థాల కల్తీ, వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటికే అధికారులు అప్రమత్తమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరైతే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారో వారికి ప్రస్తుతం వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప వారికి ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా తెలియజేసేటువంటి అవకాశాలు లేవు. సో దీంతో ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే వైపున మంత్రి రాబోతున్నారు కాబట్టి మరి ఆయన ఏమి వివరణ ఇస్తారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్న.